మరి ఏమన్నావా రేవంత్ రెడ్డి అంటే ఇక చూద్దాం. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివానా కాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుంది అని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దివానగాడేవాడు రేవంత్ రెడ్డి చెప్పిన మాట పరంగానే చూద్దాం. రైతు బంధు అని దివానేవాడు, రైతు బంధు అని తరగమాసినోడు ఎవడు, రైతు బంధు అని సన్నాసుడు ఎవడో ఇక్కడ మాకు అర్థమవుతుంది, చూసే ప్రజలకు అర్థమవుతుంది, వినే రైతులకు అర్థమవుతా ఉంది. ఆ రైతు బంధు వచ్చే రైతులకు కూడా అర్థమవుతుంది. మరి ఆ సన్నాసుడు ఎవడో తలగమాసినోడు ఎవడో రేవంత్ రెడ్డి నీకే అర్థం కావాలి. ఇక రుణమాఫీ అని పేరు చెప్పి రుణమాఫీ కూడా సకాలంలో రుణాలు మాఫీ చేయకుండా రైతు బంధు ఆగం చేసేసి 1,000 కోట్ల రూపాయలు 38,000 కోట్ల